సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటే ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ ద్వారా మనము వరబీజాల నుంచి వీర్యకణాన్ని బయటికి తీయడం. ఇది చాలా కామన్గా చేసేది అజూస్పర్మియా కేసుల్లో. అజూస్పర్మియా అంటే వీర్యంలో వీర్యకణాలు 0 కౌంట్ ఉండడం, అంటే 0 స్పర్మ్ కౌంట్లో మనం చాలా కామన్గా చేసే ప్రొసీజర్ని సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటాం. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. టీసా ఉంటుంది, పీసా ఉంటుంది, మైక్రో టీసా ఉంటుంది, చాలా ఉంటాయి. సో ఇది ఎప్పుడు చేస్తాం? మనకంటే ముఖ్యమైన రీజన్ అజూస్పర్మియా, 0 స్పర్మ్ కౌంట్లు చేస్తాం. సో ఇది చేయడంలో మన ఉద్దేశం ఏంటి? అసలు టెస్టిస్లో అంటే వరబీజాల్లో స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందా అవ్వట్లేదా, ఒకవేళ అయితే కనుక ఇది ఏమైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమా, అంటే తయారవుతున్న కణాలు బయటికి రావడం ఏమైనా ప్రాబ్లం ఉందా, సో ఇది కనుక్కోవడం చేస్తాం. అది కాకుండా నార్మల్గా వీర్యకణాలు బాగున్న వాళ్ళు కూడా ఒక్కోసారి చేస్తాం. ఎప్పుడు ఒకవేళ కనుక స్పర్మ్ కౌంట్ బాగుండి క్వాలిటీ చాలా పూర్గా ఉండడం, అంటే దాని మొటిలిటీ కానీ ఆ వీర్యకణాల్లో చలనం కానీ వాటి ఆకారం కానీ బాగాలేకపోయినా డిఎఫ్ఐ అంటాం. డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అది ఒక క్వాలిటీ మార్కర్. అది ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కనుక చాలా ఎక్కువ వాల్యూ ఉన్నా వాళ్ళ కపుల్స్లో ఫ్రీక్వెంట్గా మిస్క్యారేజెస్ అవ్వడం, అసలు వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇలాంటి పేషెంట్స్ యొక్క స్పర్మ్ యూజ్ చేస్తే ఐయుఐ కూడా అవ్వకపోవడం, ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలా డిఎఫ్ఐ చాలా ఎక్కువ ఉన్న స్పర్మ్ కూడా మనము అలాంటి కండిషన్స్లో కూడా మనము సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటే టీసా ద్వారా మనం ఆ స్పర్మ్ తీసుకొని మనం దాన్ని ఐవీఎఫ్ వాడాల్సి వస్తుంది. అది కాకుండా కొంతమందికి వీర్యకణాల కౌంట్ బాగానే ఉంటుంది, దాని క్వాలిటీ బాగానే ఉంటుంది, వాళ్ళ సంభోగం కూడా వాళ్ళంతా బాగానే చేయగలుగుతారు, నార్మల్గా వాళ్ళకి వీర్యం కూడా బాగానే వస్తుంది. బట్ అనాలిసిస్ కోసం అడిగినప్పుడు వాళ్ళు సిమెన్ని ఇవ్వలేకపోతారు, అంటే ఆ వీర్యం వాళ్ళు టెస్ట్కి ఇవ్వలేకపోతారు. సో కలెక్షన్ ప్రాబ్లం ఉంటుంది. అలా కలెక్షన్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో కూడా అన్ని పద్ధతులు ట్రై చేసిన తర్వాత కూడా కనుక వాళ్ళు వీర్యం కనుక ఇవ్వలేకపోతే అప్పుడు మనం ఫైనల్గా వాళ్ళ ఐవీఎఫ్ కోసం వాళ్ళ స్పర్మ్స్ డైరెక్ట్గా టెస్టిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటే టీసా కావచ్చు, పీసా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కేవలం 0 స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్లో మాత్రమే కాకుండా చాలా అనేక రకమైన ఇండికేషన్స్లో కూడా మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం.